ఒకవేళ భూమి కంటే లక్షల రెట్లు అభివృద్ధి చెందిన గ్రహాంతర వాసులు ఉంటే వారు తమ నక్షత్రం మొత్తం శక్తిని సేకరించగలరా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఊహించిన అద్భుత సమాధానమే డైసన్ స్పియర్. 1960లో భౌతిక శాస్త్రవేత్త ఫ్రీమన్ డైసన్ ఒక ఆసక్తికరమైన ఆలోచనను ప్రతిపాదించారు. అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతలు తమ నక్షత్రం చుట్టూ ఒక భారీ శక్తి సేకరణ వ్యవస్థను నిర్మించవచ్చని ఆయన తెలిపారు. దీనినే డైసన్ స్పియర్ అని అంటారు. ఇది నిజానికి ఒక గట్టి గోళం కావాల్సిన అవసరం లేదు. చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నక్షత్రం చుట్టూ లక్షల లేదా కోట్ల సంఖ్యలో సౌరశక్తి ఉపగ్రహాలు తిరుగుతూ సూర్యుడి నుంచి వెలుగు మరియు శక్తిని దాదాపు పూర్తిగా సేకరించే వ్యవస్థగా ఇది ఉండవచ్చు. దీనిని డైసన్ స్వామ్ అని కూడా పిలుస్తారు. ఒక నాగరికత ఇలా తన నక్షత్రం మొత్తం శక్తిని ఉపయోగించగలిగితే అది మనుషుల ప్రస్తుత విద్యుత్ అవసరాల కంటే కోట్ల రెట్లు ఎక్కువ శక్తిని పొందగలదు. అలాంటి శక్తితో అంతరిక్ష ప్రయాణాలు, గ్రహాల మార్పు లేదా అద్భుత సాంకేతికతలు సాధ్యమవుతాయని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విశ్వంలో ఎక్కడా డైసన్ స్పియర్ ఉన్నట్లు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లభించలేదు. కొన్ని నక్షత్రాల వెలుగు అసాధారణంగా తగ్గడం చూసి అక్కడ డైసన్ స్పియర్ ఉండవచ్చని ఒకప్పుడు ఊహించారు. కానీ తర్వాత వాటికి ధూళి మేఘాలు లేదా సహజ ఖగోళ కారణాలే కారణమని శాస్త్రవేత్తలు వివరించారు. అందుకే డైసన్ స్పియర్ ప్రస్తుతం శాస్త్రీయ సిద్ధాంతం మాత్రమే అయినప్పటికీ ఇది గ్రహాంతర నాగరికతల కోసం జరుగుతున్న అన్వేషణలో అత్యంత ఆసక్తికరమైన భావనగా నిలిచింది. మరి ఎప్పుడైనా మన టెలిస్కోపులు నిజమైన డైసన్ స్పియర్ను గుర్తిస్తే అది మనిషి చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణ అవుతుందేమో. డైసన్ స్పియర్ నిజంగా ఉందా, లేక అది కేవలం శాస్త్రవేత్తల ఊహ మాత్రమేనా? ప్రస్తుతం దీనికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. కానీ విశ్వం అపారమైనది. రేపు జరిగే ఒక కొత్త ఆవిష్కరణ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవచ్చు. ఇలాంటి విశ్వ రహస్యాలు, ప్రాచీన నాగరికతల మిస్టరీలు, సైన్స్లోని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.